ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎలక్షన్లు అయితే రానే వచ్చేసినాయి. మరి గ్రామాల్లో ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు ప్రజెంట్ అయితే జగిత్యాల డిస్టిక్ మోరపల్లిలో అయితే ఉన్నాము. ఇక్కడ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి గారు అయితే పోటీ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అండి. సో ఇప్పుడు అసలు గతంలో ఎలా ఉంది, మరి ఇప్పుడు మీరు పోటీ చేయబోతున్నారు కదా, మరి రాజకీయ అనుభవం ఎంత ఉంది? సో ఎలా ఇప్పుడు మళ్ళీ ప్రజలకు ఎలా సేవ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది? గతంలో నేను 2013లో సర్పంచ్గా అయినా, అప్పుడు కూడా జనరల్ కేటగిరీలో సర్పంచ్గా ఎన్నికైనా ఆనాడు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే 5 సంవత్సరాల లోపల ప్రజలతోటి మమేకమైనటువంటి కార్యక్రమాలు ఇలా గ్రామంలో ఉన్నటువంటి గుళ్ళు కానీ బళ్ళు కానీ ప్రతి గుడికి సంబంధించింది, బడికి సంబంధించింది, ముఖ్యంగా విద్య వైద్యం మీద చాలా వరకు కూడా గ్రామంలో సీసీ రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ దాంతోపాటు మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు కానివ్వండి, ఎక్కడైనా గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా ఆనాడు ఏదైతే గ్రామంలో చనిపోతటువంటి శ్మశాన వాటికలు లేని సందర్భాల్లో 2 సార్లు ఇటు ఎస్సీ కాలంలో కావచ్చు, అటు ఆ మా కాలంలో కావచ్చు, 2 దిక్కులు కూడా శ్మశాన వాటికలు నిర్మించి అక్కడ బోర్లు వేయించి గ్రామంలో ఉన్నటువంటి వాటర్ సమస్య పూర్తిగా కూడా తీర్చడం జరిగింది. ఇంకా గ్రామంలో ఉన్నటువంటి యువత ఉన్నత చదువుకోవాలని చెప్పి ఇక్కడ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడం. ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమంలో మరి గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లి గతం లోపల నూతన గ్రామ పంచాయతీ భవనం కానివ్వండి, నూతన స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి చాలా వరకు కూడా కట్టివ్వడం జరిగింది. మరి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు సంబంధించిన టెంపుల్స్ కానివ్వండి, ప్రతి ఒక్క టెంపుల్ రెన్యువేషన్ చేయించి ఇవాళ టెంపుల్ను ఒక గ్రామంలోనే అన్ని శిథిలావస్థలు ఉన్న టెంపుల్ కూడా మరి నూతనంగా మార్చడం జరిగింది. అందరికీ నిత్యం అందుబాటులో ఉంటున్న నేను మరి ప్రజలకు మమేకంగా పనిచేయాలని మళ్ళీ ఒకసారి జనరల్ అవకాశంలో పోటీ చేయడానికి ఈ రోజు మళ్ళీ నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ చేయాలి అంటే ఒక్కొక్కసారి ఫండ్స్ రావడం అనేది లేట్ అవుతున్నాయి, ఒక్కొక్కసారి ఫండ్స్ రాకపోయినా కానీ ప్రజల సమస్యలు అయితే ఎప్పటికీ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్లు ఆ రోడ్డు సమస్యలు కానీ, నీటి సమస్యలు కానీ, వీధి సమస్యలు కానీ, ఇలా ప్రజల సమస్యలు అయితే ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఆ ఫండ్స్ అనేటివి రావడం లేట్ అవుతుంది. అలాంటి సమయంలో మీరు ఎలా లీడ్ తీసుకోగలుగుతారు? ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ సమస్య మనం చెప్పుకున్నప్పుడు ప్రజా ఎమ్మెల్యే కావచ్చు, మా ప్రభుత్వ దృష్టికి తీసే వల్ల వాళ్ళు లేట్ అయినా కూడా మనం ఏదైనా మన జేబులో నుంచి పెట్టైనా ప్రభుత్వం ఇక్కడ ఉన్నట్టు ప్రజల సమస్య ముందుగా తీర్చడం, దాని తదుపరి మేము బిల్లు పెట్టుకొని దాని తర్వాత ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరుగుతుంది తప్ప మరి ఏదైతే ప్రభుత్వం నుంచి చేయాలి మనమే చేయాలనే కాన్సెప్ట్ కాకుండా గతంలో నేను చేసినటువంటి అనుభవంతో ఏదైతే ఏ సమస్య ఉన్నా అక్కడ అవసరమైతే మనం డబ్బు పెట్టైనా అక్కడ ఆ పనిని చేసిన తర్వాతనే నేను ప్రభుత్వం నుంచి పైసలు తీసుకోవడం జరిగింది. రాబోయే రోజు లోపల కూడా నేను ఇప్పుడు ఇచ్చినటువంటి హామీల లోపల ఆ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకుండా నేను తొందర లేట్ అయినా కానీ నా స్వతహాగా పనులు చేసి చూపిస్తానని కూడా ప్రజలకు నమ్మకంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మోరపల్లిలో మొత్తం ఎంత మంది నిలబడుతున్నారు, వాళ్ళకి మహిపాల్ రెడ్డికి తేడా ఏంటి? మహిపాల్ రెడ్డి ఏం చేయగలుగుతారు? ఇప్పటికైతే అభ్యర్థులు నిన్నటి వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. 4 అభ్యర్థులు బరిలో ఉండడం జరిగింది. ఏది ఏమైనా నిత్యం అందుబాటులో ఉంటూ నేను ప్రజా సమస్యలకి తెల్లారితే పొద్దుకి అన్ని కుల సంఘాలతో నాకు అన్ని కులాలతోటి మంచి సంబంధాలు ఉన్నాయి. అన్ని కుల సంఘాలు కూడా నాకు ఈ రోజు మద్దతుగా నిలవడం జరిగింది. మా ప్యానెల్లో ఉన్న 2 వార్డు మెంబర్లు కూడా ఈ రోజు వారు యూనియన్ కూడా కావడం జరిగింది. రెండోది అందరికీ నిత్యం అందుబాటులో ఉంటాడు, పనిచేస్తాడు. మంచైనా చెడైనా చావైనా బతికైనా హాస్పిటల్ అయినా ఏదన్నా ప్రతిదీ మాకు అందుబాటులో ఉండి పనిచేస్తారు అనేది ఒక గ్రామంలో చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే అందరితో నిత్యం అందుబాటులో ఉండి ఏ సమస్య ప్రతి చిన్నానికి పెద్దానికి రాత్రైనా పగలైనా వారు అందుబాటులో ఉంటారు, పనిచేస్తాడు. ఏ పనైనా కానాది లేదు. ప్రభుత్వం పరంగా ఏ కార్యక్రమైనా మరి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ఇలా గ్రామంలో మాట్లాడుకున్నటువంటి మాట వారు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తాడు అనేది ఒక భావన మాత్రం ప్రజల లోపల ఉంది. ఆ భావాన్ని తప్పకుండా తీసుకెళ్లి ఇంకా రాబోయే రోజు లోపల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఎటువంటి సమస్య ఉన్న గ్రామంలో తీర్చడానికి నేను ముందుంటున్నానని చెప్పుకుంటున్నాను. ప్రజలందరి సహకారంతో ఈ రోజు నేను వాళ్ళందరికంటే ముందంజలో ఉన్నానని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మహిపాల్ రెడ్డి గారు గెలిచాక ఇప్పుడు ప్రతి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు డైరెక్ట్ వచ్చి మిమ్మల్ని అడగవచ్చా? ఏ సమస్య ఉన్నా గానీ ఇవాళ చెప్పుదాం, ఇవాళ ఏదో ఎలక్షన్లు వచ్చినాయి ఇవాళ వాళ్ళకి చెప్పి ఏదో మభ్యపెట్టి వాళ్ళని ఏదో రకంగా ఓట్లు అడగాలనే భావనతోటి కాకుండా రేపు ఓట్లు అయిపోయిన తర్వాత కూడా మనం చెప్పినటువంటి ఏ కార్యక్రమం అయితే మనం చేయాలి, ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ప్రతి సమస్య తెల్లారి నుంచి నన్ను మీరు ఆ ఎలక్షన్లోకి ఇది వాగ్దానం చేసి చేయాలని వారు చెప్పక ముందే చేసి నిరూపిస్తాను కూడా నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం నేను ఎలక్షన్ లో ఏది చెప్పినా మాట తప్పకుండా ఆ పని కార్యక్రమాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చెప్పిన దానికి కూడా ఇంకా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని ప్రజలు కూడా నమ్ముతూ ఉన్నారు. ఆ నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నా అని చెప్తున్నా. అయితే ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం, ఏ గ్రామాల్లో అయినా మనం చూస్తూ ఉంటాం, సర్పంచ్ గా ఒకరిని ఎన్నుకున్నాక ఒకరిని నమ్ముకున్నాక
వాళ్ళు ఒక దాదాపు సంవత్సరం 2 సంవత్సరాల వరకు టైం తీసుకుంటారు ఏదైనా పని చేయాలంటే. ఇక్కడ మరి మైపాల్ రెడ్డి గారు ఒకసారి గెలిచారంటే పనులన్నీ ఎప్పుడు స్టార్ట్ పెట్టబోతున్నారు? నేను గెలిచిన తర్వాత 1 నెల 2 నెలల తర్వాత ఎంత ఒక 2 నెలలు నాకు సమయం ఇవ్వండి, 2 సంవత్సరాలు కూడా కాదు. గతంలో ఉన్న అనుభవం, ఇప్పుడున్నటువంటి నా అనుభవం, నాకు 10 సంవత్సరాల అనుభవంతో చెప్తా ఉన్నా. ప్రభుత్వం నుంచి వెనక ముందైనా మేజర్ గా ఇప్పుడున్నటువంటి సమస్యలు నేను వెంటనే తీర్చే విధంగా దానికి టైం కూడా నేను 2 నెలలు అడుగుతున్నా. దాని ప్రకారం ముందుండి ప్రజల సహకారంతో నాకున్న అనుభవంతో వాళ్ళకు మాట ఇచ్చడం కాక తప్పకుండా 2 నెలల సమస్యలు నేను పూర్తిగా మేజర్ ఉన్న సమస్యలు మొత్తం పరిష్కరిస్తా. ప్రభుత్వం నుంచి వెనక ముందు వచ్చినా కూడా నా సొంత ఫండ్ తోటి కూడా నేను పనులు చేయిస్తాను కూడా ప్రజలకు చెప్పడం జరుగుతుంది. బాధ్యత ప్రజలు నన్ను మళ్ళీ కూడా గెలిచిన తర్వాత నన్ను అడగాల్సిన బాధ్యత కూడా ప్రతి ఓటర్ మీద ఉందని కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు మీ గురించి తెలిసి, మీ రాజకీయ అనుభవం గురించి తెలిసి, మీకోసం మీ గ్రామంలోకి మీడియా అయితే రావడం అయితే జరిగింది కాబట్టి, సో ఫైనల్ గా మీరు ప్రజల కోసం, అదే విధంగా ఇక మీరు ఏ పార్టీ నుంచి అయితే పోటీ చేస్తున్నారో ఆ పార్టీకి కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్ లో మీ పెద్దగా ఎవరైతే ఉంటారో వారికి కానివ్వండి, సో మీడియా ద్వారా మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఇవాళ గ్రామ సర్పంచ్ అనేది పార్టీలకు అతీతంగా ప్రజలు ఎన్నుకుంటారు. పార్టీలు పక్కన పెడితే ఇది గుర్తుతోటి కూడుకున్నది కాదు కనుక ఏ పార్టీ వాళ్ళైనా రేపు పొద్దుగాల మన సర్పంచ్ అయిన తర్వాత నేను గతంలో చేసినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా, పార్టీలు ఏదైనప్పుడు కూడా ప్రజల సమస్యలు తీర్చడానికి ముందు ఉండాలి. పార్టీ ఏదైనా వేరు, మనం ప్రజల కష్టాలు తోడుగా నిలవాలి ఉండాలి. ఏ రాత్రైనా ఆపద సంపద అయినా మరి ప్రజలతో మమేకమై ఏ పార్టీలకు నేను ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రజల కోసం పనిచేయడానికి 5 సంవత్సరాలు వారికి నేను సేవ చేయడానికి, ఎందుకంటే అంత నమ్మకంతో మనకు ఓట్లేసిన ప్రజలకు మనం నిత్యంగా ప్రజలతో అందుబాటులో ఉండి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తాను. ఏ సమస్యలు నిలబడేటువంటి మేనిఫెస్టో ప్రకారం గ్రామంలో ఉన్న ప్రతి సమస్య నేను నా సమస్యగా భావించి వారికి వెనువెంటనే సమస్యల పరిష్కారానికి నేను పకడ్బందీగా ప్రణాళిక రూపొందించడం కూడా జరిగింది. వారికి వెనువెంటనే నేను దాన్ని రూపకల్పన చేయడం కూడా జరుగుతుంది. గ్రామంలో మనకి సర్పంచ్ తర్వాత మొదటిగా గుర్తొచ్చేది వార్డు మెంబర్లు. మరి వార్డు మెంబర్ల పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో మీరు వార్డు మెంబర్లతో ఎలా మీటింగ్లు పెట్టబోతున్నారు? సో ఎలా ఉండబోతుంది మీరు గెలిచాక? ఇలా వాస్తవాన్ని చూసుకుంటే దేశానికి వెన్నెముక ఇవ్వాలంటే రైతు అంటాం. ఇవాళ గ్రామ పంచాయతీ లోపల ఇవాళ సర్పంచ్ ఉండాలంటే కింద నిలదొక్కున్నటువంటి వార్డు మెంబరు, ఎందుకంటే కింది స్థాయి నుంచి జరుగుతున్నటువంటి ఏదైనా సమస్య ఉందంటే వారు వార్డు మెంబర్ తోటే మరి ఇక్కడికి రావాల్సి ఉంటది. వార్డు మెంబర్లు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారో ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో దానికి సంబంధించినటువంటి రూపకల్పన ఏదైతుందో దాన్ని ముందుగా వార్డు సభ్యుల లోపల వారికి ఆత్మవిశ్వాసం నింపి మరి మా వార్డు సభ్యుల సహకారంతో గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రతి సమస్య ఏదైనా ఆ వార్డుకు సంబంధించిన సభ్యురాల్ని వారి మీద ఎంతో నమ్మకంతో ఓటేసిన ప్రజలకు మరి సేవ చేయడానికి వారి మీద నమ్మకంతో ప్రతి వార్డు సభ్యుల గౌరవంతో మరి ముందుకెళ్లి ప్రతి ఏదైతే గ్రామస్తుల గ్రామ సభ ద్వారా కానివ్వండి, మా జనరల్ బాడీ తీర్మానాలతో కానివ్వండి, ఏదైనా ప్రధాన సమస్యల మీద మరి ఖచ్చితంగా వారి సహకారంతో ప్రతి వార్డు మెంబరు ఒక అనుభవంతో చాలా వరకు ఇప్పటికే 2 యూనియన్ కావడం జరిగింది. మిగతా 10 సభ్యులు కూడా గెలుస్తామనే నమ్మకంతో చెప్తూ వారి సమస్యలతో ముందుకెళ్లి గ్రామాన్ని డెవలప్ చేయడం జరుగుతుందని కూడా చెప్తున్నాను. ఒక విధంగా కొందరు ఎలా చూస్తున్నారంటే సర్పంచ్లని, ఒక పెద్ద పార్టీలు సర్పంచ్లని చిన్న చూపు కూడా చూడడం జరుగుతుంది. అదేంటో మీకు కూడా తెలుసు, కొన్ని న్యూస్లు కూడా మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళని తొక్కడానికి ఎలా చేస్తున్నారు. సో అలా మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేయాల్సి వస్తే మీరు ఎలా ఉంటారు డేర్గా? గతంలో చూసినటువంటి అనుభవం నాకు కూడా ఉంది. నేను పనిచేసిన కొన్ని కాలాల పాటు కూడా ఏంటంటే డబ్బులు రాకపోవడం, దాంతో ఆర్థికంగా ఉన్నటువంటి కొంతమంది సర్పంచులు గతంలో చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చూసినాం. ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వం ఎంతైతే నమ్మకంతో ఇవాళ గ్రామాల లోపల ఫండ్స్ రిలీజ్ చేస్తే తప్ప మరి ఏదైనా ఆ ఫండ్ తోటే గ్రామాన్ని డెవలప్ చేసే బాధ్యత సర్పంచులకు ఉంటది. ఈనాడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇవాళ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి ఆ రకమైన డెవలప్మెంట్స్ కు మరి ప్రభుత్వాలు కూడా సహకారం చేయాలి. అట్లా చేస్తేనే గ్రామాలు వల్ల మంచి అభివృద్ధి చెందే దిశగా పరుగుదిస్తూ ఉన్నాయి. గ్రామాలు ఉన్నట్టు మౌలిక సదుపాయాలు ఏ రకమైన కానివ్వండి ప్రభుత్వాలు సహకారం చేయాలి. సహకారం చేసేటట్టు కూడా నేను ఆ గౌరవ అధికారులు కావచ్చు మరి ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఆ సమస్యల మీద, ఆ ఫండింగ్ మీద నేను ఖచ్చితంగా నాకున్న అనుభవంతో నేను ఖచ్చితంగా అవన్నీ తీసుకొచ్చి డెవలప్ చేస్తాను నమ్మకం నాకు ఉందని చెప్పగలుగుతున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ గ్రామాల్లో ఇలా అయితే జరుగుతూ ఉంది ప్రచారాలు అయితే.